నేను మర్రి చెట్టు మీద మండ మీద కూర్చుంటుంది. అమ్మ. మళ్ళీ దిగి చలి గిలి అందరు పోయినాక రాత్రికి మళ్ళీ రంధ్రంలో వచ్చి కూర్చుంటుంటే అమ్మ. అట్లా ఇవన్నీ చేసుకుంటూ రాగా భగవంతుడు ఆ బంధనాన్ని అన్నిటినీ దూరం చేసే లేకుంటే అది దూరం అవుతుండేనా కష్టం అవుతుంది. ఇప్పుడు ప్రహ్లాదునికి ఎంత కష్టం ఇచ్చా ఎవరు వీరానికి వచ్చాడు తండ్రి స్వయము అమ్మ. నానా అవస్థలు పెట్టా కానీ ప్రహ్లాదుడు తన భక్తిని నెట్టిండా అవును. తుదకి ఏం చేసిండు అరే ఆడ ఉన్నాడు రా అని అంటే అన్నిటి ఉన్నాడు చూడు ఏమి కళ్ళు పడాడా నీకు అవును. అని అయితే రౌతులు ఉండడేం రాని ఉండడా అని నువ్వు చూడు ఏమి ఉండడా అంటే తంతాడు తంతే అప్పుడే సింహ రూపంతో వచ్చి ఈరణ కచ్చిక అని ఏదో తీసి ఆ పేగులని జడనం వేసుకొని ప్రహ్లాదుని రచించలేదా అట్లా నాయన నమ్మిన భక్తులకు ఇమ్మయ్యి ఉన్నాడు నమ్మని వాళ్ళకు అమ్మాయి ఉన్నాడు నమ్మిన వాళ్ళకి ఎక్కడంటే అక్కడనే ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు మురికిళ్ళు ఉన్నాడు గబ్బులు ఉన్నాడు రౌతులు ఉన్నాడు చెట్టులు ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు నమ్మని వాళ్ళకి ఎటు చూస్తే లేడు అట్లా భగవంతుడు రచన చేసేటోడు కష్టం భక్తులకు కష్టం ఇస్తే రచన చేస్తాడు.